అంటే ఆ అబ్బాయిని లవ్ చేసిందా, అతని ఉద్యోగాన్ని లవ్ చేసిందా, గిఫ్ట్ లవ్ చేసిందా, అతని గిఫ్ట్ లో లవ్ చేసిందా? వాస్తవం మాట్లాడుకుందాం. అతని ఉద్యోగం ఎప్పుడైతే లేదో, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేస్తే అతనికి ఎంత అవమానం, ఎంత బాధపడతాడు. అతను డిప్రెషన్ లో పోయాడు. పూర్తి డిప్రెషన్. ఎలా అడుగుతాడు? నిజంగా లవ్ ఉంది కదా అతనికి, తన లవర్ దగ్గర తీసుకోలేడు అతను, కానీ వాళ్ళ అమ్మ వెళ్ళి తీసుకుంది గిఫ్ట్ మొత్తం వెళ్ళి వసూలు చేశారు. చాలా ఇచ్చారు, ఫోన్ ఇచ్చాడు, చాలా ఇచ్చారు అవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఎప్పుడైతే అంటే ఎంగేజ్మెంట్ దాకా కూడా వెళ్ళింది కదా, అదే ఎంగేజ్మెంట్ జరగకుండా ఉన్నట్టయితే ఈ గిఫ్ట్లన్నీ స్వాహా, అంతే పోయినట్టే. అప్పుడు అతను తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్నాడు. అరే ఇదేంటి, నన్ను లవ్ చేయలేదు ఒక మగవాడు ఎప్పుడైనా, ఇది వాస్తవం, చేదు నిజం కూడా. అన్వేషణ లవ్ చేయలేదు, అన్వేషణ ఉద్యోగాన్ని లవ్ చేసింది, అన్వేషణ సంపాదనని లవ్ చేసింది తప్ప అన్వేషణ లవ్ చేయలేదు. అంటే ఉద్యోగం లేకపోతే నన్ను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిన అతను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు చాలా కాలం. తర్వాత అతను ఏంటంటే ఇక ఇట్లా విహారయాత్రలని వెళ్ళిపోయి అతను యూట్యూబ్ లో వెళ్ళాడు, డెవలప్ అయ్యాడు. ఆ మైండ్ సెట్, దానివల్ల అతనికి అమ్మాయిలంటే ద్వేషం ఖచ్చితంగా అతని మనకు కనబడుతుంది. అతని అమ్మాయిలంటే ద్వేషం అంటే అబ్బాయిలని మోసం చేసిందా అతని బాధ. ఆయన ఇప్పుడు నేను అమ్మాయిల విషయం మాట్లాడుతులే, హిందువులు రేపిస్టులు, ఇది అతని జీవిత సంఘటన గురించి చెప్తున్నాను. ఇప్పుడు జరిగింది ఏంటంటే అతను అన్నది కూడా అదే. అతను చెప్పదలుచుకుంది ఏంటంటే, మురళీకృష్ణ గారు దీనికి దానికి ఏమన్నా సింక్ ఎవరు మీరు చెప్పే స్టోరీకి? అవునండి, రేపులు అనేటువంటి దానికి అతను అమ్మాయిల గురించి మాట్లాడలే. అబ్బాయిలు హిందువులు రేపిస్టులు అంటుండు, అమ్మాయిలను రేపు చేస్తా అంటుండు, హిందువులే చేస్తారా అంటుండు కదా. అది అతనికి మానసిక వ్యాధి ఉంది. వ్యాధి ఉంటే అతనికి మానసిక వ్యాధి కూడా ఉండొచ్చు. దీనికి రీసెంట్ గా కూడా ఒక సైకాలజిస్ట్ డాక్టర్ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ఒక వ్యక్తి అనేక ప్రదేశాలు తిరిగితే, ప్రదేశాలు మీన్స్ వేర్వేరు వాతావరణాల్లో కనుక ఎక్కువ కాలం తిరిగితే అతని యొక్క శరీరం ఆ యొక్క అక్కడ ప్రాంతాలైనటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితులకు కొట్టి రియాక్ట్ అయ్యి మైండ్ దొబ్బుతుంది. ప్రపంచ యాత్ర కూడా మైండ్ దొబ్బింది నాన్ వెజ్ కి. నాన్ వెజ్ కి అతను క్లియర్ చెప్పాడు, నాన్ వెజ్ కి మైండ్ దొబ్బింది. ఎందువల్ల అంటే ఇన్ని దేశాలు తిరగటం వల్ల, ప్రాంతాలు వెళ్ళటం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక రకమైన సైకాలజీలోకి వెళ్ళిపోయి వింతగా ప్రవర్తించడం, వింతగా మాట్లాడడం. నాన్ వెజ్ వింతగానే మాట్లాడాడు. అతను పుచ్చకాయ తేవటం ఏంటి, ఆ కీరా తేవటం ఏంటి, అది అతను మైండ్ దొబ్బిన అలా చేస్తారు. అతను అంత ప్రదర్శన చేయక్కలేదు, అందరికీ అన్ని తెలుసు. అతను ఏంది పెద్ద ప్రదర్శించి చూపించాలా ఏంది? అతను ఎవరికి సందేశాలు ఇస్తున్నాడు? అతను సందేశాలు ఎప్పుడు ఇవ్వకూడదండి, ఎవరు ప్రవక్తలు కాకండి దయచేసి. ఇక్కడ సందేశాలు మోహన్ రావు గరికపాటి గారి గొడవైంది. ఈ సందర్భంలో ఏంటంటే నాన్ వెజ్ కూడా హిందూ దేవతల గురించి చెప్పిన పొరపాటు మాట అదే. శివాజీ ఏ విధంగా పొరపాటు మాట్లాడు, అతను కూడా కొన్ని పొరపాటు మాటలు మాట్లాడాడు. గరికపాటి గారా? శివాజీ కూడా శివాజీ మాట్లాడినట్ట నాన్ వెజ్ మాట్లాడాడు. అతను చెప్పదలుచుకుంది అక్కడ ఏంటంటే, కేవలము ఎక్స్పోజింగ్ చేయటం వల్లనే అత్యాచారాలు జరగవు. ఒక సీతాదేవి అత్యంత సాంప్రదాయంగా ఉంటుంది, ఒక ద్రౌపదీదేవి వాళ్ళు పతివ్రతలు అత్యంత సాంప్రదాయంగా ఉంటారు. మరి వాళ్ళ మీద పరాయి మగవాడు ఆశపడ్డాడు కదా, ఒక రావణాసురుడు సీతాదేవి మీద ఆశపడ్డాడు. మరి సీతాదేవి ఏమి ఎక్స్పోజింగ్ చేయలేదు, కానీ ఆమె పూర్తి సాంప్రదాయబద్ధంగా వస్త్రధారణ ఉన్నా సరే ఆమె మీద పడ్డాడు. అలాగే ద్రౌపది మీద కూడా వేరే వ్యక్తి ఆశపడ్డాడు, ఆమె సాంప్రదాయబద్ధంగా ఉన్నా. సో ఇక్కడ కేవలం వస్త్రధారణ బట్టి మాత్రమే ఉండదు అనేటువంటి అతను చెప్పదలుచుకుంది. ఆ సందర్భంలో అతను కొన్ని తప్పు మాటలు మాట్లాడాడు. రేప్ అనే మాట్లాడడం అతను చేసిన తప్పు పదాలు 2-3 ఉపయోగించాడు. దానికి మన్నాడు సారీ చెప్పాడు. ఏదైనా గురించి మాట్లాడుతున్నాను, నాన్ వెజ్ గురించి చెప్తున్నాను. అతను మాట్లాడాడు నాన్ వెజ్ చెప్పినప్పుడు కూడా అతను కొన్ని పొరపాటు మాటలు మాట్లాడాడు. అది హిందూ దేవతలు అన్నాడని కోపం వచ్చింది అందరికి. అతను ఆ పదాలు ఉపయోగించుకొని ఉండాల్సింది. ఒక శివాజీలానే ఒక సావిత్రి పేరు, ఒక సౌందర్య పేరు చెప్తే బాగుండేది. నాన్ వెజ్ చేసిన తప్పేందంటే, ఒక శివాజీ గారు తెలివిగా ఏం చేశాడు, ఒక హీరో సౌందర్య పేరు చెప్పాడు. నాన్ వెజ్ గరికపాటి ఇష్యూలో ఇక్కడ గరికపాటి గారు తప్పు ఉంది అంటారు. ఇక్కడ గరికపాటి గారిది కూడా చిన్న పొరపాటు ఉంది. ఏముంది ఇక్కడ ఉండండి, చూడండి, నాన్ వెజ్ కి అతను మాట్లాడిన తప్పుడు మాటలు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. దయచేసి ఎవడు డీవియేషన్ చేయొద్దు. సపోర్ట్ ఏం చేయట్లేదు. అతను చేసిన తప్పుకి అతనికి శిక్ష పడే అవకాశం ఉంది ఖచ్చితంగా. అతను చట్టపరంగా ఇదే వీడియోలో స్టార్టింగ్ లో నాన్ వెజ్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, ఆయన మోసపోయిన అమ్మాయి వల్ల గిఫ్ట్లు తీసుకుందన్నారు కదా, మోసపోయాడు. అందువల్ల అతనికి అటువంటి స్టార్టింగ్ లో అంటే ఉపయోగించినటువంటి పదాలు తప్పే. అతను తప్పుగా అతను కూడా చెప్పాడు, మర్నాడు తప్పు మాట్లాడని అతనే చెప్పాడు, సారీ కూడా చెప్పాడు. సారీ చెప్పాడు. అతను చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. వేరే దేశం గురించి ఒక దేశం గురించి తప్పుగా మాట్లాడటం, మరొకటి తప్పుగా అతను చేసిన తప్పే.
దానికి చట్టపరంగా ఏదైతే చర్యలు ఉంటాయో అవి ఉంటాయి. కానీ గరికపాటి గారికి ఇక్కడ వేర్వేరు సంఘటనలు కదా, వేర్వేరు అంటే ఇప్పుడు ద్రౌపది గురించి మాట్లాడినా, సీత గురించి అన్వేష్ మాట్లాడినా అది వేరే టాపిక్. గరికపాటి గారి గురించి నాన్వేష్ వీళ్ళ మధ్య జరిగిన డిస్కషన్ పెట్టుకుందాం మనం. గరికపాటి గారికి కూడా చాలా మంది శత్రువులు ఉన్నారు. గరికపాటి గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో, ఎంతోమంది అభిమానులు ఆయన ప్రవచనాలు విని సంతోషపడతారో, ఆయన చెప్పే ప్రవచనాలు నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన చెప్పే ప్రవచనాలు ఒక మూఢనమ్మకం అని కొన్ని చెప్తారు, అవి చాలామందికి నచ్చవు. ఎందుకంటే వేరే వ్యక్తి నమ్మకం ఉంది, అవి పాటించవద్దు అని గరికపాటి గారు ఎందుకు చెప్తారు? చెప్తే వాళ్ళ కోపం వస్తుంది సహజంగానే. అలాగే కొన్నిసార్లు జ్యోతిష్యం గురించి చెప్తాడు మూఢనమ్మకం అని, ఇంకొక వాస్తు గురించి మూఢనమ్మకం అని చెప్తారు. ఇది గరికపాటి గారు చేసినటువంటి ఒక పొరపాటు. ఆ విధంగా ఆయన చెప్పకూడదు. ఆయన ప్రవచనాలు ఇచ్చుకోమనండి, కానీ వేరే వాళ్ళ విశ్వాసాలని, హిందూ మతం వాళ్ళు అయినప్పటికి కూడా వేరే వాళ్ళ విశ్వాసాలు అది కరెక్ట్ కాదని చెప్పడం పొరపాటు. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళ గురించి గరికపాటి గారు కూడా మాట తూలేడు. ఏమని? అది 100% ఒప్పుకొని తీరాలి. గరికపాటి గారు కూడా క్షమాపణ చెప్పి తీరాలి. ఆయన ఏమన్నాడంటే, ఈ అమ్మాయిలు అనేటువంటి వాళ్ళు, ఒక ఆడవాళ్ళు మహిళలు ఎక్స్పోజింగ్ చేయటం వల్ల, వారు చిన్న చిన్న వస్త్రాలన ఎక్స్పోజింగ్ కూడా చేయటం వల్ల ఆయనకే మూడు వస్తుందంట. గరికపాటి గారికి నాకే మూడు వస్తే ఒక 18 ఏళ్ళ వాడికి మూడు రాదా అన్నాడు. గరికపాటి గారు అది ఆయన మాట్లాడిన పొరపాటు మాట. ఆయన స్థాయిలో ఆ మాట అనొద్దు. ఓకే, మహిళలను చూస్తే ఆయనకు కూడా మూడు వస్తుందా? మరి ఆయన ఎందుకు మూడు వస్తుంది? ఆ పదం ఉపయోగించకూడదు. ఒక ప్రవచనకారుడిగా మాట తూలేడు అది. దానికి ఆయన క్షమాపణ చెప్పాలి, డిమాండ్ చేస్తున్నారు మీరు. క్షమాపణ చెప్పాలి. మరి అమ్మాయిలు గనక వస్త్రధారణ గనక తేడా ఉంటే గరికపాటి గారికి కూడా నాకు మూడు వస్తుందని స్వయంగా చెప్పాడు ఆయన. ఓకే, నాకే మూడు వస్తే 18 ఏళ్ళ వాళ్ళకి రాదా? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అందులో వాస్తవం లేదంటారా? ఏది? అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావడం, మూడు రావడం, ఇలాంటి బయట చెప్పకూడదు. ఎలా చెప్తాడు? అవేర్నెస్ ఎట్లా వస్తుంది? ఎలా చెప్తాడు? అటు నీకు అంత మూడు వస్తే పోయి అమ్మాయి దగ్గర చెప్పు, ఆమె ఆన్సర్ కరెక్ట్ చెప్తుంది. అవి చాలా మంది అంటున్నారు కదా, కొన్ని బయట చెప్పకూడని విషయాలు ఉంటాయి. అవగాహన కోసం చెప్తున్నా అనుకోవచ్చు కదా. అవగాహన కాదు, ఆయన అన్నది అదే. దీనికి కౌంటర్ గా నాన్వేష్ ఏమన్నానంటే, ఇంత వయసున్న వాడి ప్రవచనకాడికి నీకు మూడు రావడం ఏంటి అమ్మాయిలు చూస్తే, నువ్వు అలా అనకూడదు కదా అన్నాడు. ఆ సందర్భంలో నీకు వాళ్ళిద్దరు మాటలు వచ్చినాయి. కానీ గరికపాటి గారు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, ఆయన నాన్వేష్ తో పోరాటం అనేది చేయకూడదు. గరికపాటి గారికి కూడా పెద్ద సలహా ఇస్తున్నాం సార్. బురదలో రాయి పెట్టి కొట్టాడు గరికపాటి, అది చేసింది గరికపాటి గారి పొరపాటు. గరికపాటి గారు మీరు బురదలో రాయేసి కొట్టారు, ఆ బురదంతా వచ్చి మీ మీదే పడుతుంది. నాన్ వెజ్ బురద అంటారు అయితే, అంతేనా? నాన్ వెజ్ బురద లాంటి వాడే. గరికపాటి గారి స్థాయిలో గరికపాటి గారి స్థాయిలో అవును. ఇప్పుడు చూడండి, ఎన్ని అన్నాడు గరికపాటి గారిని, అతను ఎన్ని మాట్లాడినాడు. ఈయన ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అవునండి, ఇప్పుడు నాన్ వెజ్ మీరు అంటారు కదా, మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తే బురదలానే అయింది. ఇప్పుడు గరికపాటి స్థాయి వ్యక్తి, అందరి చేత గౌరవించబడే వ్యక్తి గరికపాటి గారు. మీకు అర్థమైతే అటువంటి ఆయన స్థాయి మర్చిపోయి నాన్ వెజ్ కి గరికపాటి గారికి కంపారిజన్ చేస్తే గరికపాటి గారిని అందరు గౌరవిస్తారు. నాన్ వెజ్ కి ఎవరు దండం పెడతారు? పోయి కాళ్ళకు దండం పెడతారు. నాన్ వెజ్ మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తే ఏం చేస్తారు? ఈ వీడియో చూసి ఖచ్చితంగా ట్రోల్ చేయమనండి. ఇందులో ఏమి భయపడే, మేము ధర్మబద్ధంగానే మేము మీరు ఏమైనా కరెక్ట్ చేసి తెలుసుకుంటాం. ఇది నేర్చుకుంటారా? వాస్తవమా కదా? గరికపాటి స్థాయి వ్యక్తి వెళ్ళేసి ఆ బురద మీద గట్టిగా రాయేసుకుంటాడు. లేకపోతే అతనితో యుద్ధం ఏందండి? గరికపాటి గారు ఒక నాన్ వెజ్ మీద కామెంట్ చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు ఈయన మామూలు చిరంజీవి గారి టైంలో కూడా ఇదే అయింది. గరికపాటి గారికి ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా ఇదే చెప్తుంది. చిరంజీవి గారి సమయంలో కూడా ఆయన ఇలాగనే చేశాడు. చిరంజీవి గారు గరికపాటి గారు ఒకే వేదిక మీద ఉన్నప్పుడు చిరంజీవి గారి స్టేజ్ మీదకి వస్తే చాలా మంది కూడా వచ్చి మహిళలు అభిమానంతో చిరంజీవి గారితో సెల్ఫీలు తీసుకుంటున్నారు. మరి చిరంజీవి గారిని ఇంతసేపు ఎందుకున్నావు స్టేజ్ మీద, వెళ్ళిపోవాలి అని గరికపాటి గారు అన్నారు. మరి ఇటువంటి స్వభావం వల్లనే ఆయనకు కూడా కొంతమంది కూడా గరికపాటి గారిని వ్యతిరేకులు కూడా ఉన్నారు సమాజంలో. ఆ సమయంలో అయితే మెగా ఫ్యాన్స్ చాలా ట్రోల్ చేశారు కూడా. కానీ చిరంజీవి గారే వద్దని చెప్పేసి గరికపాటి గారిని ఎంతో గౌరవిస్తామని చెప్పడం జరిగింది. కానీ గరికపాటి గారు కూడా నాన్ వెజ్ స్థాయి వ్యక్తితో గెలుపుకోవడం అనేది ఆయన చేసిన తప్పు. బురద మీద రాయేశాడు గరికపాటి గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.